హాయ్ గైడ్స్, వెల్కమ్ అనదర్ మినీ వ్లాగ్ ఇన్ అవర్ ఛానల్. సో ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ వామ్ వాటర్తో అయితే స్టార్ట్ చేశాను. ఇంకా వామ్ వాటర్ తీసుకోగానే మంచిగా ఒక కప్పు టీ తాగాలి. అదేంటో అండి, సండేలైనా మండేలైనా పండుగలు వచ్చినా పబ్బాలు వచ్చినా మనకైతే రెస్ట్ ఉండదు కదా. ఏ ఒకేషన్ అయినా మనం ఇంట్లో పనిచేస్తూనే ఉండాలి, ఒక్కరోజున మనకు రెస్ట్ ఇవ్వాలని అనిపించదు. ఇది చాలా అన్యాయం కదా. సో ఇక్కడైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే పూర్ణం పిండి పట్టేశాను కదా. ఇంకా పిల్లలు పూర్ణాలు అడిగారు అనమాట, ఐ మీన్ భక్షాలు అడిగారు. ఇంకా నేను ఈ పిండి ఇలా పెట్టేసుకున్నాను అనుకోండి, 1 వీక్ వరకు నాకు బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్స్కైనా డిన్నర్కైనా పిల్లలతో ఎలాంటి టెన్షన్ ఉండదు, మంచిగా తింటారనమాట. సో ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళకి వేడి వేడిగా 2 అయితే చేసి ఇచ్చేసాను. అండ్ నెయ్యితో కాల్చి చూడండి, బొబ్బట్లు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఇలా పొంగుతాయి చూసారా, అవైతే చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అనమాట. సో అందుకే నేను దోస, ఇడ్లీ బోర్ కొట్టేస్తుంది కదా, వీక్ మొత్తం అవే తినేస్తే. సో అప్పుడప్పుడు జస్ట్ ఒక 15 డేస్కి ఒకసారి ఇలా చేసి పెట్టేస్తే పిల్లలు హ్యాపీ, మనకు కూడా కొంచెం వర్క్ అనేది తగ్గుతుంది కదా. సో ఇంక ఇదైతే అయిపోయింది. ఇంక ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట. సో అందుకే మా ఆయన బయట నుంచి బిర్యానీ ఆర్డర్ చేసేసారు. అండ్ తంగ్డీ కబాబ్స్ తెచ్చారు. అండ్ ఇంతకుముందు కూడా ఒకసారి తంగ్డీ కబాబ్స్ తెచ్చారు అండ్ బిర్యానీ తెచ్చారు. అండ్ ఈరోజు లంచ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. కొంచెం వంట పని తప్పిందనే చెప్పాలన్నమాట. సో ఇంకా మంచిగా పిల్లలైతే లాగిచ్చేశారు. సో ఎందుకో అండి, ఎంతైనా మనం ఇంట్లో చేసుకున్న బిర్యానీ టేస్ట్ బయట రాదు కదా. మీలో ఎంతమంది ఇలా అనుకుంటారు, బయట ఫుడ్ తినొద్దు, తినాలి తినాలి అనిపిస్తుంది, ఇంటికి వచ్చినాక తినొద్దు తినొద్దు అనిపిస్తుంది. నేను అదే బాపదనమాట. అండ్ ఇంకా మంచిగా ఒక స్నాప్ వేసి లేసిన తర్వాత ఈవినింగ్ స్నాక్లోకి స్వీట్ కార్న్ అయితే పెట్టేశాను. సో నా సండే ఇలా గడిచిపోయింది.